హాయ్ అండి, అందరి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో మన రెడ్ రెఫరెంట్ గారు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తన యూట్యూబ్ ఛానల్లో లైవ్ చేయడం జరిగింది. అందులో ఏం చెప్పారనే దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అలాగే ప్రజెంట్ ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అదేవిధంగా మనకు విక్టరీ విత్ యాష్లో రిజిస్ట్రేషన్స్, కేవైసీస్, ఈ వెరిఫికేషన్స్ స్మూత్గా జరుగుతున్నాయా లేవా, వీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనం టాపిక్లకు వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నానండి. అలాగే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్తేనండి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకు అప్డేట్స్ అనేది ప్రజెంట్ అయితే ఏం లేవండి. నేను రెడ్డి గారి ఫేస్బుక్ పోస్ట్లో కానీ, క్రిస్ జాన్సన్ గారి ఫేస్బుక్ అకౌంట్లో కానీ, జూలీ మేడం తన ఫేస్బుక్ అకౌంట్లో కానీ ఎలాంటి పోస్టులు అయితే చేయలేదు. 4-5 డేస్ కింద క్రిస్మస్ గురించి మాత్రమే వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ నుండి కూడా ఎటువంటి అప్డేట్స్ అయితే లేదు. అదేవిధంగా మన CEO యాష్ ముఫర్రా గారు కూడా విక్టరీ విత్ యాష్లో కూడా మనకు పాపప్ వచ్చి ఒక 15 డేస్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా మన ఆన్పాస్ ఓఎస్లో కూడా పాపప్ వచ్చి 10 డేస్ అవుతుంది. మనకు ఓన్యూస్ 20 పార్ట్ 1 మాత్రమే రావడం జరిగింది. మనకు పార్ట్ 2 రావాలి, పార్ట్ 3 రావాలి. అవి కూడా ఇప్పటివరకు అయితే రాలేదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే అప్డేట్స్ అయితే ఏ విధంగా అయితే లేవు. కానీ మన కొత్తగా రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. అవి స్మూత్గానే రన్ కావడం జరుగుతుంది. అలాగే మనకు మెయిల్ వెరిఫికేషన్ కూడా 1-2 మినిట్స్లో కంప్లీట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా కేవైసీ కూడా వెంటనే చాలామందికి అయితే కావడం జరుగుతుంది. పాస్పోర్ట్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ తోటి అయితే వెంటనే అయిపోతుంది. కానీ కొంతమందికి ఆధార్ కార్డుతో కూడా చాలామందికి అయితే, కొంతమందికి అయితే ఇబ్బంది కావడం జరుగుతుంది. ఎనీవే, ఏ విధంగా చూసుకున్నా అయితే ఈ రిజిస్ట్రేషన్స్, కేవైసీ అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్స్ అయితే స్మూత్గానే జరుగుతుంది. కానీ కంపెనీ నుంచి అయితే ఎటువంటి అప్డేట్స్ లేదు. పాపప్స్ గురించి కానీ, ఆన్పాస్ గురించి జరిగిన ఇబ్బందుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఒక సిరీస్ తీసుకురావడం జరిగింది. అందులోనైతే ఇప్పటివరకు అయితే పార్ట్ 2, 3 మాత్రం ఇంకా రాలేదు. విక్టరీ విత్ యాష్లో కూడా రాలేదు. ఏ లీడర్ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ లేదు. తెలుగు లీడర్స్ అయినా సరే, ఎల్సీ మెంబర్స్ అయినా సరే, ఎవరి దగ్గర అయినా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎలాంటి అప్డేట్ లేదు. ఎవరైనా అప్డేట్స్ ఉన్నాయని చెప్తే అదైతే ఫేక్. ఓకే, ఇక మన రెడ్ రెఫరెన్స్ గారు నిన్న తన యూట్యూబ్లో లైవ్ చేయడం జరిగింది. తను ఏం చెప్పారంటే, మన విక్టరీ విత్ యాష్ గురించి కానీ, ఆన్పాస్ గురించి కానీ పెద్దగా ఏం చెప్పలేదండి. ఆయన చెప్పింది పర్సనల్గా కొన్ని షేర్ చేసుకోవడం జరిగింది. ఏంటంటే, మనకి 2025లో చాలా వరస్ట్ ఇయర్, అయినా మనకేం మంచి జరగలేదు. అంత సంతోషించే మంచి అంటే విక్టరీ విత్ యాష్ లాంచ్ అయింది, లింక్స్ రావడం జరిగింది. ఇవి కాకుండా సంతోషించదగ్గ విషయాలు ఏం జరగలేదు. అయినా 1 ఇయర్ అయితే గడిచిపోయిందని చెప్పడం జరిగింది. అలాగే ఈ వచ్చే 2025 అయినా మనకు సంతోషాన్ని కలిగించాలని చెప్పి, మంచి ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా టైం చాలా వాల్యుబుల్ అని చెప్పడం జరిగిందండి. టైం ఒక్కసారి ఖర్చు అయిపోయినా, వేస్ట్ అయిపోయినా దాన్ని తిరిగి తీసుకురాలేము. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా దాన్ని తిరిగి తీసుకురాలేము. టైం ఉన్నప్పుడే అన్నీ చూసుకోవాలి, టైం ఉన్నప్పుడే అన్నీ చేసుకోవాలి. టైం ప్రకారం ఫుడ్ తినాలి, టైం ప్రకారం నిద్రపోవాలి, టైం ప్రకారం మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అవన్నీ చేయాలి. టైంను అనవసరంగా వేస్ట్ చేయొద్దు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీ బిజినెస్ల గురించి కానీ, మీ ఫ్యామిలీ గురించి కానీ ఆ టైం వేస్ట్ చేయకుండా వాడికి ఫ్యామిలీని పోషించడానికి ఏదో ఒక పని చేయండి, దాన్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయండి. టైం మాత్రం వృధా చేయకండి అని చెప్పడం జరిగిందండి. పెద్ద చెప్పింది 17 మినిట్స్ వీడియోలో పర్సనల్గా షేర్ చేసుకోవడం జరిగింది. కంపెనీ గురించి అయితే ఇలాంటి అప్డేట్స్ అయితే తను కూడా ఏం చేయలేదు. కాదు, టైం చాలా వాల్యుబుల్. టైం గడిచిపోతుంది, చాలా వేస్ట్ చేసుకుంటున్నాం కూడా. చాలామంది కూడా వేస్ట్ చేసుకుంటారు. వాళ్ళ బిజినెస్ పరంగా కానీ, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కానీ, వాళ్ళ ఎర్నింగ్స్ కానీ గురించి కానీ వేరే ఆలోచించి వృధా లేకుండా చేయకుండా మీరు చూసుకోవడానికి కూడా చెప్పడం జరిగింది. అంత పెద్దగా ఏం ఇదే చెప్పడం జరిగింది. టైం అయితే ఎవరికైనా వాల్యుబులే కాబట్టి టైంలో మీరు కూడా మన కంపెనీ గురించి ఒక కన్ను వేస్తూ చూసుకుంటూ వేరే పని కూడా చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది మీకు, మీ ఫ్యామిలీకి. అదే చెప్పడం జరిగింది. మనమైనా ఎవరైనా అదే చెప్తారు. కాకపోతే ఒకసారి చూడండి, ప్రజెంట్ అయితే ఉన్న సిచ్యువేషన్లో అయితే అప్డేట్స్ అయితే ఏం లేవు.
అప్డేట్స్ వస్తే నేను ఎర్లీ మార్నింగ్ 7-8కి వీడియో పెట్టడం జరుగుతుంది. ప్రజెంట్ అప్డేట్స్ ఏం లేవు కాబట్టి నేను కూడా టైం తీసుకొని నిమిత్తంగా చేయడం జరుగుతుంది. ఇదండి, ప్రజెంట్ అయితే ఏం లేవు. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎనీవే, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ రాబోయే 2026 అయినా సరే మనకు మంచి జరగాలని, మంచి శుభవార్తలు వినాలని, మనం ఎర్నింగ్స్ తీసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ అండి.